కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలమ్మ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గుంట నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నా అని అన్నారు. జరుగుతున్నటువంటి అన్యాయాలకు ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. కావున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యి అతను సీఎం అయ్యి పడిపోయే కూడిని అనేక మాటలు ఆపుతున్నాడు. రాజ్యసభ మెజార్టీ లేదు. ఈ లోపట్టే రాజ్యసభలో మరి డిప్యూటీ మేయర్ కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ, అదే చైర్మన్ కానీ, అదేవిధంగా అనేక సందర్భాల్లో మోడీ గవర్నమెంట్ నడిపించిన ఘనత మన రాష్ట్రానికి దక్కింది. ఓటు కాంగ్రెస్ది, బీజేపీ సపోర్టు, అతను మన రాష్ట్రానికి ఏం చేయడు. ఈ పరిస్థితిలో మనం ఉన్నాము. దానికి నేపథ్యంలో మన సభ్యులు గారు రావడం చాలా సంతోషం. వారి నేతృత్వంలో మస్తాన్ గారు, మన వంశారాణి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, ఉస్మాన్ గారు అనేక మంది ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులు అందరితో కలిసికట్టుగా అందరూ కలిసి ఈ జిల్లాలో ప్రముఖ స్థానం ఉంది. రాజధాని అనేది మన జిల్లాలో ఉంది. రాజధాని ప్రాంతంలో ఉండాలని చెప్పని, ప్రత్యేక హోదా రావాలని చెప్పని, ఇవన్నీ సాధించే కాంగ్రెస్ అని చెప్పని మనం చేసుకుంటూ ఆ నేతృత్వంలో గవర్నమెంట్ పాలన చేస్తామని చెప్పి నమ్మకం విశ్వాసం మాకు ఉందని. ఈ రోజున గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజున మహానాయకుడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటుగా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి, ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. నాడు 1994 అప్పటి రోసయ్య గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి, అట్లానే 99లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి సందర్భాన్ని గుర్తు చేసుకొని మళ్ళా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఒక దోషం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా కూడబలుకొని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలహీనపడినప్పుడు ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఈ యొక్క 9 సంవత్సరాల కాలంలోనే 10 నుంచి 12 లక్షల కోట్లు అప్పు తేలిందంటే చూడటానికి ఒక పరిశ్రమ కానీ లేదా యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ కలగజేయలేనటువంటి అసమర్థత పార్టీలు, ప్రభుత్వాలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఇవాళ విసిగిలేశారని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి షర్మిలమ్మ గారు రేపు ప్రమాణ స్వీకారం ద్వారాగా ఆవిడ యొక్క కార్యక్రమాలు రౌండ్ ది క్లాక్ ప్రజల్లో ఉండి కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం, ఇందరమ్మ పాలన ఈ రాష్ట్రానికి సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్తో సాధ్యమైంది. మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటని ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2018లో 5-6 పార్లమెంట్ స్థానాలుంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మేము రాజీనామా చేస్తూ ఉన్నాం, నాకు 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి గొంతు మీద కాలేసి తొక్కి మీకు ప్రత్యేక హోదా తెస్తానన్న మంత్రి మాట. మళ్ళీ ఇవాళ 31 మంది పార్లమెంట్ సభ్యులుంటే ప్రత్యేక హోదా ఎక్కడుందని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి వైభవాన్ని తొక్కి అణగదొక్కేటటువంటి ప్రయత్నం. 2014 నుంచి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెద్దది వేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి బొమ్మని చిన్నదిగా అసలు చూపించకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఆ మహానాయకుడి యొక్క ఆశయాలు కాంగ్రెస్తోనే ముడిపడి ఉన్నాయి, కాంగ్రెస్ వారసత్వంతోనే ఉన్నాయి. గతంలో చేసినటువంటి అపోహలు తొలగిపోయినాయి అన్నటువంటి షర్మిలమ్మ గారు ఇవాళ మరలా తిరిగి ఆ తండ్రి బాటని పూర్తి సహకారం చేయడం కోసం నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాధ్యత తీసుకున్నాడో ఇవాళ మరలా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు తీసుకొని ఇటువంటి కుతంత్రాలు చేసేటటువంటి ప్రభుత్వాలకి పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఒకటే ప్రజలు ఆలోచన చేయాలి. దుర్మార్గులంతా ఒకవైపు ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ ఒకవైపు ఉంది. ఇవాళ ప్రజలు నిర్ణయించుకోవాలి భవిష్యత్తు తరాలకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ త్యాగాలు చేసింది, ఏ పార్టీ అభివృద్ధి చేసిందో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు దుర్మార్గ ఆలోచన విధానం, ఒకవైపు కుట్రలు కుతంత్రాలు కలిగినటువంటి పార్టీలు, ఒకవైపు ప్రజా సంక్షేమంతో గతంలో పనిచేసినటువంటి పార్టీలు. ఇవాళ మహాతల్లి శ్రీ షర్మిలమ్మ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి మా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగం రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు కాంగ్రెస్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం.